నమస్కారం అండి. తెలుగు భాషా చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ల పుష్కర వార్షికోత్సవ సందర్భంగా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త కార్యదర్శి శ్రీ కె సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ముందుగా మీ గురించి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు కర్చల సత్యనారాయణ. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తెలుగు భాషా చైతన్య సమితితో మీకు ఉన్న అనుబంధం ఎన్నాళ్ళది? ఎప్పటి నుంచి మీరు సంయుక్త కార్యదర్శిగా ఈ సేవా సమితిలో పనిచేస్తున్నారు? ఈ తెలుగు భాషా చైతన్య సమితి అనేటువంటిది స్థాపించిన నాటి నుండి నేను అందులో పనిచేస్తున్నాను మేడం. అది స్థాపించినటువంటి వారిలలో కూడా నేను ఒకరిని. ఎందుకంటే మా డిగ్రీ పీజీ మిత్రులు స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ అనేటువంటి దాంట్లో మా మిత్రులతో పాటు నేను కూడా పాల్పంచుకుంటున్నాను. ఈ సంస్థకు పేరు పెట్టినటువంటి ఇప్పుడు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య సి కాసిం గారు నామకరణం చేయడం జరిగింది. దాన్ని నారాయణ రెడ్డి గారు ఆమోదించారు. అప్పటి నుండి ఆ సంస్థలో ఇప్పుడు నేటి వరకు కొనసాగుతున్నాను మేడం. మన తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అది దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? మంచి ప్రశ్న మేడం. తెలుగు భాషా దినోత్సవం అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందో 2014 తర్వాత సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఉమ్మడిగా ఉన్నప్పుడు గిడుగు రామ్మూర్తి గారి యొక్క సేవలను గుర్తించి భాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మనకు తెలుగు ఒకటే కానీ 3 దినోత్సవాలు ఉన్నాయి. ఒకటి ఫిబ్రవరి 21, ఆగస్టు 29, సెప్టెంబర్ 9 అనేటువంటివి 3 కూడా మనకు భాషకు సంబంధించినటువంటి దినోత్సవాలు అనేటువంటివి ఉన్నాయి మేడం. ప్రప్రథమగా గిడుగు రామ్మూర్తి గారు అందించిన సేవలు ఎటువంటివి? మన తెలుగు భాషకి ఆగస్టు 29న ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని తెలుగు దినోత్సవంగా జరుపుకోవడానికి అంత ప్రత్యేకత ఏంటి? గిడుగు రామ్మూర్తి గారు చేసినటువంటి భాషా సేవను, ఎందుకంటే ఆయన వ్యావహారిక భాషకు సేవ చేశాడు. మనకున్నటువంటి కావ్య భాష, ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి కావ్య భాష ఏదైతే ఉందో ఆ కావ్య భాష అనేటువంటిది కేవలం పండితులు మాత్రమే చదవడానికి వీలవుతుంది. కానీ దాన్ని వ్యవహారిక భాషలో రావాలి, వ్యవహారిక భాష ఉద్యమానికి పునాది వేసినటువంటి ఆయన. వ్యవహారిక భాష అనేటువంటిదే ప్రజలందరికీ చేరువవుతుంది. ఆ వ్యవహారికంలో వచ్చినటువంటి సాహిత్యం అనేటువంటిది ప్రజలకు మమేకమవుతుంది. కాబట్టి ఆ వ్యవహారిక భాష కోసం తను నడుం బిగించాడు. ఆ వ్యవహారిక భాషోద్యమం కోసము తను ముందుకెళ్తున్నటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి వేదం వెంకటరాయ శాస్త్రి కానీ లేదా ప్రముఖులు కొంతమంది ఆయనను అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ వ్యవహారిక భాషోద్యమాన్ని ఆపాలనేటువంటి దృష్టితోని వాళ్ళు ఈయనను ముందుకు సాగకుండా అడ్డుకట్టలు వేయడం అనేటువంటి జరిగింది. అయినా కానీ ఎంత పండితులు ఆయనను ఆపడానికి ప్రయత్నించినా కానీ ఆయన యొక్క సేవల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి వ్యవహారిక భాషను ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి అందుకనేసి ఆయన యొక్క చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఆయన యొక్క జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనాదిగా ప్రాచీన కాలం నుండి కూడా మన భాష పైన సంస్కృత ప్రభావం అనేటువంటిది ఉంది. సంస్కృతము
సంస్కృత జన్యము తెలుగు అనేటువంటిది అంటున్నారు, కానీ ఈ తెలుగు అనేటువంటిది సంస్కృత జన్యం కాదు. వాస్తవానికి ఈ తెలుగు అనేటువంటిది ద్రావిడ భాష కుటుంబం, ద్రావిడ భాషల నుండి ఉద్భవించినటువంటిది తెలుగు. కాబట్టి కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులు ఏం చేస్తున్నారంటే ఈ తెలుగు అనేటువంటిది సంస్కృత జన్యమే, సకల భాషలకు మూలం సంస్కృతమే అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో రుద్దడం ప్రయత్నం చేశారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఒక ఇష్యూ నడుస్తుంది మామూలుగా బయట. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతం అనేటువంటిది పెట్టాలి, తెలుగు అనేటువంటిది లేకుండా చేసేటటువంటి ఒక ఆలోచన జరుగుతున్నటువంటి సమయం. కాబట్టి అక్కడ మా సంస్థ తరపున మేము కోరుకునేటటువంటిది ఏంటంటే ఈ సంస్కృతం అనేటువంటిది మన నేర్చుకోవడానికి అవసరమే, కానీ మన తెలుగు అనేటువంటిది తీసివేయడం అనేటువంటిది చాలా అది. ఎందుకంటే తెలుగు అనేటువంటిది మన భాష, మన యొక్క సంస్కృతి, మన యొక్క జీవసత్వాలు అనేటువంటి అన్నీ కూడా మనకు భాషతో మమేకమై ఉంటాయి. కాబట్టి ఆ భాష అనేటువంటిది ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి దాన్ని తీసివేసినట్లయితే మన యొక్క సంస్కృతిని మనకు అన్ని మనము పొడి చేసుకున్నటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలో ఏదైతే ప్రవేశపెట్టాలనుకున్నారో సంస్కృతము, ఆ సంస్కృతం అనేటువంటిది ఒకవేళ ప్రవేశపెట్టినట్లయితే తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు సంస్కృతం ప్రవేశపెట్టినట్లయితే సంస్కృతం అనేటువంటిది సంస్కృత లిపిలోనే, దేవనాగరి లిపిలోనే రాసేటటువంటి ఆదేశాలు కూడా ఇవ్వాలి. నువ్వు సంస్కృతం అని పేరు చెప్పి సంస్కృతం అనేటువంటి దాంట్లో రాయకుండా వాళ్ళు ఇంగ్లీష్లోనో తెలుగులోనో రాయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి భాష ఏ భాష అయితే ఉంటుందో ఆ భాషలోనే రాస్తున్నారు. మరి సంస్కృతానికి మాత్రం సంస్కృత లిపిలోనే రాయాలి కదా, కానీ ఆ విధంగా రాయడం లేదు. అందుకని చేసి ఒకవేళ ప్రవేశపెడితే సంస్కృత లిపిలోనే రాయాలి ఖచ్చితంగా. తర్వాత తెలుగు అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉండాలి. ఇప్పుడు ఏ ప్రైవేటు జూనియర్ కాలేజీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు అనేటువంటిది ఆప్షన్స్లో లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కాలేజీలో, అది ప్రభుత్వ కాలేజీ కానీ ప్రైవేట్ కాలేజీ కానీ ఏ కాలేజీలో అయినా కానీ ఖచ్చితంగా తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా అందులో మనకు ఆప్షన్స్ అనేటువంటిది ఉండాలి. ఇంకొక కాస్త ముందుకెళ్ళి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయి కాదు, డిగ్రీ వరకు కూడా ఖచ్చితంగా తెలుగు అనేటువంటిది ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. లేకపోతే మన భాష అనేటువంటిది మరుగున పడిపోయి ఇప్పటికే అసలు అంతర్జాతీయ మాతృభాష పెట్టడానికి కారణం ఏంటి అంటే ఉన్నటువంటి మాతృభాషలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. సుమారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 6,000 భాషల్లో సుమారుగా 2,500 భాషలు కనుమరుగైపోయినాయి అంట. అంటే ఈ మాతృభాషలు అనేటువంటివి కనుమరుగైపోతే మరి తర్వాత తరానికి కేవలం అక్కడ ఇంగ్లాండ్లో, యుఎస్ఏలో మాట్లాడేటువంటి ఇంగ్లీష్ మాత్రమే రాజ్యాధికారం చేసేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మన మాతృభాష అనేటువంటిది మరుగున పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన తెలుగు అనేటువంటిది అమలుపరచాలి. అది పాఠశాల స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు కూడా ఖచ్చితంగా తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇదివరకే మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, సాంకేతిక భాష ఏదైతే ఉందో ఆ సాంకేతిక భాష కానీ టెక్నికల్ భాష ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తెలుగులో ప్రాంతీయ భాషలోనికి తర్జుమా చేస్తే బాగుంటుందనేటువంటి సూచన కూడా చేశారు. దానికి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రాంతీయ భాషల్లో ఉన్నట్లయితే మనకు చెప్తున్నటువంటి విషయం అనేటువంటిది మనకు ఈజీగా వాటర్ తాగినట్టుగా, నీళ్లు తాగినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు ఇతర భాషల్లో చెప్పడం అనేటువంటిది కొంచెం క్లిష్టతరం అనిపిస్తుంది. కాబట్టి మాతృభాషలోనే బోధన అనేటువంటిది చాలా పిల్లలకు కూడా అర్థమయ్యే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ మాతృభాష అనేటువంటిది బతికించుకోవడానికి మా సంస్థ తరపున ఖచ్చితంగా మేము ముందుంటాము. కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం మేడం. ప్రాంతానికి మధ్య భాష వ్యత్యాసాలు ఉంటాయి అని అంటారు కదా, అలాగే మన తెలుగులో కూడా భాష వ్యత్యాసాలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఒక ప్రాంతానికి తెలుగుకి, ఇంకొక ప్రాంతం తెలుగుకి భాష వ్యత్యాసం అంటూ ఏమన్నా చూపించదగ్గ వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎందుకంటే మనం మాట్లాడేటటువంటి భాష తెలుగు, కానీ ఆ తెలుగులో మాట్లాడేటటువంటి ప్రాంతీయ భాషలు ఉంటాయి. ప్రాంతీయ భాషలు అంటే ఒక మండలంలో మాట్లాడేటటువంటి భాష వేరుగా ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష వేరుగా ఉంటుంది. అంటే వీటిని మాండలికాలు అంటారు. మనం సాహిత్యపరంగా చెప్పుకున్నట్లయితే వీటిని మాండలికాలు అంటారు. మన తెలుగులో మాండలికాలు అనేటువంటివి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఉన్నటువంటివి కూడా మళ్ళీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. దేశానికి వచ్చినట్లయితే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఈ విధంగా మనము ప్రాంతాలుగా మాండలికాలు అనేటువంటివి కొన్ని చిన్న చిన్న భేదాలతోని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి మన తెలంగాణ ప్రాంతంలో పుంటికూర అంటాం.
పుంటికూర అనేటువంటిది తెలంగాణలో మనము పుంటికూర అంటాము. అక్కడ రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ అక్కడ వాళ్ళు గోంగూర అంటారు, గోంగూర పచ్చడి అంటారు. మనం ఇక్కడ మా సేమ్ అదే ఒకటే పదం, కానీ మనం మాట్లాడేటటువంటి భాషలో ఏమవుతుంది, మనం పుంటికూర అంటే వాళ్ళు గోంగూర అంటారు. అంటే చిన్న మాట్లాడే భాష యాస తేడా, యాస అనేటువంటిది తేడా అనేటువంటిది ఉంది. ఇక్కడ ఉత్తర తెలంగాణకు తర్వాత దక్షిణ తెలంగాణకు కూడా చిన్న భేదం అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అచ్చిండు, ఉత్తర తెలంగాణలో మాట్లాడే వాళ్ళు అచ్చిండు, పోయిండు అనేటువంటివి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట కానీ కరీంనగర్, సిరిసిల్ల ఇటువంటి అక్కడ ప్రాంతంలో అచ్చిండు అనేటువంటిది అంటారు. ఈ గ్లోబలైజేషన్ కాలంలో ఇలాంటి సభలు నిర్వహించడంలో ఎంతవరకు ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? అంతర్జాతీయ వేదిక అనేటువంటిది ఇప్పుడు చిన్నగా అయిపోయింది. ఎందుకంటే ప్రపంచీకరణలో భాగంగా ప్రతి ఏదైనా చిన్నదైనా కానీ సెకండ్లలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది ఈ సోషల్ మీడియా వల్ల బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేము చేసేటటువంటి తెలుగు భాషకు పట్టాభిషేకం అనేటువంటిది కూడా ఈ కార్యక్రమం కూడా అంతర్జాతీయ వేదికగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో వివిధ దేశాల నుండి కూడా కవులు వారి యొక్క కవితా గానాలను వాళ్ళు రచించినటువంటి రచనలను కూడా మాకు అక్కడ ప్రొజెక్ట్ చేస్తాం. ఆ ప్రొజెక్ట్ చేసినటువంటి దాంట్లో వారు అక్కడ నుండి వాళ్ళు చదివేటటువంటి వాళ్ళు చేసినటువంటి రచనల్ని, వారి యొక్క కవితల్ని అందులో మాకు ప్రజెంటేషన్ చేస్తారు. అక్కడ ప్రొజెక్టర్ అనేటువంటి ఏర్పాటు చేసుకుంటాము. అక్కడ వాళ్ళ యొక్క అక్కడే ఉండి కూడా ఇప్పుడు యూకే నుండి వచ్చినాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి యూఎస్ఏ నుండి వచ్చినటువంటి, జర్మన్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ మాకు ఆన్లైన్లోనే కవితా గానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి మేము చేసేటటువంటిది లైవ్ కార్యక్రమం పెడతాం. ఇది వేదిక మన హైదరాబాద్ అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసరించడానికి, ప్రపంచవ్యాప్తంగా చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచీకరణలో భాగంగా ప్రతిదీ కూడా మనము ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసి నేటి జీవనశైలిలో మన నేటి తరం పిల్లలకి ఒక ఉపాధ్యాయులుగా మీ పాఠశాలలో మీరు అవలంబిస్తున్న కార్యకలాపాలు ఎలాంటివి? మాది జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్ మండల్, సంగారెడ్డి జిల్లా. అక్కడ నేను తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు భాషపైన మక్కువ పెంచడం కోసం వాళ్ళకి ఉపన్యాస పోటీలు కానీ, పద్య పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ కేవలం ఈ వచనానికి సంబంధించిందే కాకుండా ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మన యొక్క పద్యం యొక్క గొప్పతనము, పద్యం యొక్క విశిష్టతను తెలుపుతూ విద్యార్థుల చేతనే పద్యాలు రాయించడం అనేటువంటి కూడా జరుగుతుంది మేడం. ఇప్పుడు మా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది 10th క్లాస్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి 9వ తరగతి కానీ 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఆట వెల్ది పద్యాలను అలవోకగా అల్లేస్తారు. అదేవిధంగా కొంతమంది సీస పద్యాలు రాస్తారు, కంద పద్యాలు రాస్తారు. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంతకు పూర్వం ఉన్నటువంటి మొన్న ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాను. అంతకుముందు ఉన్నటువంటి పాఠశాలలో ఒక బ్లైండ్ విద్యార్థి 300 పద్యాలు రాసింది. ఆట వెల్ది తేటగీత పద్యాలను 300 పద్యాలను తను స్వయంగా రచించిండు. కాబట్టి అలా ఆ విధంగా భాషపైన మక్కువ పెంచడానికి వారిని వెన్నంటూ ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ అట్లా ఆ విధంగా రాసినటువంటి దాన్ని ప్రేయర్లో దాన్ని చదివి ఆయన రచించినటువంటి దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే వాటిని కొన్ని కరెక్షన్ చేసి ప్రేయర్లో చదివి వినిపించి వాటికి ప్రోత్సాహకంగా వాళ్ళకు ఒక ఏదో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకొని ఆ సందర్భాన్ని చూసి మిగిలినటువంటి వాళ్ళు కూడా అనేక మంది రాయడానికి ముందుకొచ్చి చాలామంది ఇప్పుడు పద్యరచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. పద్యరచనే కాకుండా వచన కవితలు రాస్తారు బాగా, తర్వాత కథలు కూడా బాగా రాస్తున్నారు. కాబట్టి పాఠశాల స్థాయి నుండే తెలుగు పైన మక్కువ పెంచడం కోసము నా వంతు కృషిగా నేను మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జిల్లా స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలలో కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ మామూలుగా కవితలు రాస్తాను, నేను కూడా పద్యాలు రాస్తాను. రచించినటువంటి వాటిల్లో నేను రాసినటువంటి వాటిని మళ్ళీ పిల్లలతో చర్చించి ఈ విధంగా రాయడం అనేటువంటిది, వాళ్ళకు ఆ మెలకువలు అనేటువంటివి కూడా నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు భాషను నేర్పిస్తూ ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యము, ఆ భాషలో కలిగినటువంటి
అది మనం రాస్తే మనకు వచ్చేటటువంటి ఆనందం అనేటువంటిది వారికి కూడా కలిగేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కొనసాగిస్తాను ఖచ్చితంగా. తెలుగు భాష మాధుర్యం రుచి చూపించి మరీ నేర్పిస్తున్నారనమాట. సంతోషం అండి. తెలుగు భాష చైతన్య సమితి వారి తరఫున, లక్ష్య సాధన ఫౌండేషన్ వారి తరఫున మీరు మన ప్రేక్షకులకి చెప్పదగినది ఏమైనా ఉందా? ఉంది మేడం. ఇప్పుడు ఈ తెలుగు భాషకు పట్టాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో అనేకమైనటువంటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అదేవిధంగా తెలుగు అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ భాషకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉన్నదో వాటిని ఖచ్చితంగా అక్కడ చర్చిస్తారు. తర్వాత భాష అనేటువంటిది కేవలం మనకు ఇంటర్మీడియట్ స్థాయి వరకే, 10th క్లాస్ వరకే ప్రథమ భాషగా ఉంటుంది తెలుగు. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో తెలుగు అనేటువంటిది లేకుండా చూస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయి కాదు, డిగ్రీ స్థాయి వరకు ఖచ్చితంగా తెలుగు అనేటువంటిది అమలు చేయాలి. తర్వాత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జీవోలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా సరే మాతృభాషలో ఖచ్చితంగా అమలయ్యేలాగా చూడాలని మా సంస్థ తరపున మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి మన కర్ణాటక కానీ, ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడును కానీ అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ బోర్డులు, సైడ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి ఏ ఊరు పేరు చూసినా ఏది చూసినా ఖచ్చితంగా ఆ తమిళ్లోనే ఉంటుంది, లేదా కర్ణాటక వెళ్ళినట్టయితే కన్నడంలోనే ఉంటుంది. అక్కడ ఆప్షన్ ఇంకొకటి ఉండదు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో మన ఇక్కడ ఉన్నటువంటి బోర్డులను చూసినట్లయితే ప్రతిదీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన తెలుగు భాష అనేటువంటిది, మన తెలుగులో ఆ ఊరు పేరు కానీ వాటికి సంబంధించినటువంటిది చాలా తక్కువగా. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో, ప్రపంచమే మనం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము మన యొక్క మాతృభాషను మనము ప్రచారం చేసుకోవాలి. మన మాతృభాషను మనము విరివిగా మనము చూపించుకోవాలి. కాబట్టి మన భాషను మనం మాట్లాడడానికే మనము నామోషిగా ఫీల్ అవుతున్నాం. మన భాషను మనము చెప్పుకోవడానికి కూడా కనీసం అదేదో తెలుగు మాట్లాడితే చులకనైనట్టుగా, తెలుగు మాట్లాడితే ఏదో కోల్పోయినట్టుగా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రం తెలుగు మాట్లాడితే వాళ్ళకు ఫైన్ వేస్తున్నారు. అవునండి, ఇంగ్లీష్లోనే నేటి స్కూల్స్లో ఈరోజు అది కామన్ అయిపోయింది. తెలుగు మాట్లాడకూడదు, ఫైన్ వేస్తారు అనేది కామన్గా వింటున్న విషయం అయిపోయింది. తెలుగు అనేటువంటిది ఇంకా వాళ్ళకి ఏ విధంగా వస్తుంది? వాళ్ళకి ఏదో సెకండ్ లాంగ్వేజ్ కింద పెడతారు. మళ్ళీ అక్కడ ఆ విధంగా తెలుగు అనేటువంటిది మరుగున పడవేసేటటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుందనేటువంటిది అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏవైనా అది గమనించదగ్గ విషయమే వాస్తవానికి. తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా మన యొక్క జీవభాష, అది మన యొక్క సంస్కృతి, మన యొక్క వారసత్వం. అది మన మాతృభాష అనేటువంటిది మన యొక్క వైవిధ్యాన్ని తెలిపేటటువంటిది. కాబట్టి దాన్ని మనము మరుగునపరుచుకునేటటువంటి శక్తులు ఎన్ని అడ్డొచ్చినా వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి మేము ముందుంటాం. ఖచ్చితంగా ఈ మే 8న ఏర్పాటు చేస్తున్నటువంటి తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగు భాషకు పట్టాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రేక్షకులందరూ కూడా ఈ పట్టాభిషేక కార్యక్రమానికి అందరూ హాజరయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు, తెలుగు భాష గురించి ఇంత చక్కగా వివరాలు అందించి ప్రేక్షకులను ఆనందింపజేసినందుకు ప్రజావాణి తరఫున మీకు నమస్తమాంజలి.